ఈరోజు చాలా మందిలో ఉన్న ఒక ప్రశ్న ఏంటి అంటే, దేవుడు ఎందుకు మా జీవితంలో ఇలాంటి పరిస్థితిని తీసుకుని వచ్చాడు? మీలో కూడా ఇదే ప్రశ్న ఉండొచ్చు. ఎందుకు దేవుడు మా జీవితంలో ఇటువంటి పరిస్థితిని ఎలా చేశారు, అనుగ్రహించారు, అనుమతినించారు? ప్రియ దేవుని సంగమా, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్న మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. పొలంలో వ్యవసాయం చేసే వ్యవసాయకుడికి మాత్రమే తెలుసండి. ఏమన్నా తెలుసా? నేను ఈరోజు విత్తనాలు వేస్తున్నాను, అవి భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ వెళ్ళిపోయిన ఒక రోజు మరలా ఏం చేస్తాయి? మొలకెత్తి పైకి వస్తాయి. కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే విత్తనాలు వేశారు, ఆ విత్తనాలన్నీ భూమిలోకి వెళ్ళిపోయి పాడైపోయి అని ఆ రైతు మీద అనేక విధాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, రైతు తన యొక్క నమ్మకం ఏంటి అంటే, అవి భూమిలోకి వెళ్ళిన తర్వాత అవి ఎలాగైతే మొలకెత్తిస్తాయో, మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు అలాగే మనం తీసుకెళ్తూ ఉంటాయండి. అవమానాలు, నిందలు, హేళనకరమైన పరిస్థితులు, లేకపోతే మన ఓటమి, మన జీవితంలో కోల్పోయినవి కావచ్చు. ఈరోజు చాలా మంది జీవితంలో ఇదొక ప్రశ్నగా ఉండిపోయిందండి. అయితే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 37వ అధ్యాయంలో 5వ వచనంలో 2వ చరణంలో ఇలా రాయబడిందండి. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మన దేవుడు ఎలాంటివి చేస్తాడంటేని, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. అంటే కొన్నిసార్లు మనకు అర్థం కావు ఆయన చేసే కార్యాలని. ఎంత గొప్పవి చేస్తాడంటే మనం ఊహించుకోవడానికి కూడా అంతు చిక్కని గొప్ప కార్యాలు చేస్తాడు. యోబు ఈ మాటలు చెప్పట్లేదు, కానీ యోబుకి తన స్నేహితుడు చెప్తున్నాడండి దేవుడు చేసే గొప్ప కార్యాలు అలాగ ఉంటాయని. ఇది యోబుని అవమానించడానికో, లేకపోతే యోబు ఉన్న పరిస్థితిని బట్టి వారి యొక్క స్నేహితులు అతన్ని గాయపరుస్తూ ఉంటే, ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైన గాయాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరో నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ వారే కావచ్చు, నిన్ను అవమానిస్తూ ఉన్నారేమో, నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే గాయాలు కొన్నిసార్లు మనకు అర్థం కావండి. గాయాన్నే చూస్తున్నాం, కానీ గాయం తర్వాత జరిగిపోయే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం గ్రహించుకోలేకపోతున్నాం. కానీ మన దేవుడు మరలా వాగ్దానం చేస్తున్నాడు, మనం గ్రహించుకోలేని గొప్ప కార్యాలు ప్రభు మన పట్ల ఉన్నాడండి. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. రైతు ఎలాగైతే విశ్వాసము, మరి ఆ వర్షం ఎప్పుడు వస్తుందో మరలా అవి మొలకెత్తుతాయని ఎలాగైతే నమ్మాడో, మన జీవితంలో కూడా దేవుడు తన అనుగ్రహం మన మీద ఉంచినప్పుడు, ఆయన చిత్తం మన మీద ఉన్నప్పుడు, మన జీవితంలో పోగొట్టుకున్నది, కోల్పోయిన దానికి అన్నిటికీ కూడా దేవుడు తిరిగి ఆనందాన్ని ఇస్తూ రెండంతల ఆశీర్వాదంతో మనకి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కనుక మనం దేవుని మీద ఆనుకుని ఆయన వాగ్దానం మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏ ప్రశ్న కూడా మనల్ని కలవర పెట్టదు. ప్రతి ప్రశ్నకి కూడా దేవుని వాగ్దానంలో, దేవుని యొక్క వాక్యంలో మరి సమాధానం ఉంది. దేవుడి వాక్యాన్ని నమ్మండి, ఆయన చేసే గొప్ప కార్యాల వైపు నిరీక్షణ కలిగి ఎదురు చూడండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.